హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను బేబీ ఫ్రాక్ స్టిచ్ చేశానండి. చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రాక్. ఎస్, 1-3 ఇయర్స్ వరకు సరిపోతుంది. అండ్ 1-2 ఇయర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంచెం లెంత్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. దానికి కూడా నేను ఎక్స్ట్రా క్లాత్తో ఎక్స్ట్రాగా స్టిచ్ చేశాను. ప్రజెంట్ అయితే 1-2 ఇయర్స్ బేబీకి మంచి ఫ్రాక్ అండి. చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది కూడా. బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్గానే ఉంటుంది. మనకు అవసరం అనుకుంటే యాడ్ చేసేయచ్చు, లేదనుకుంటే బ్యాక్ సైడ్ ఫుల్గా పైనుంచి కింద వరకు కూడా ఓపెన్ ఇచ్చాను. అండ్ షోల్డర్స్కి వచ్చేసి తాళ్ళు కూడా ఇచ్చాను. ఇప్పుడు చూసారు కదా, లైనింగ్తో పైనుంచి కింద వరకు కూడా తిరిగేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్కి వచ్చేసి తాళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అండ్ బ్యాక్ వచ్చేసి 2 పార్ట్స్ యాడ్ చేశాను. అంటే సపరేట్గా ఇచ్చానని చెప్పేసి అన్నాను కదా. ఈ పైనుంచి ఫినిషింగ్ అనేది మీరు స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా వీడియోలో. ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది ఒక లైన్ ఇవ్వాలి పైనుంచి. ఆల్రెడీ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ యాడ్ చేసాం కదా ఇన్సైడ్. ఇప్పుడు వచ్చేసి పైనుంచి మీదన ఒకే లైన్ సపోర్ట్ స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అదే. సో లుక్ కరెక్ట్గా బాగుండాలి అంటే కరెక్ట్ లెవెల్ మెయింటైన్ చేసుకొని స్టిచ్ చేసుకొని వెళ్ళాలండి. ఎగ్జాక్ట్ లెవెల్. ఎస్, నేను వచ్చేసి కలర్ మీకు వీడియోలో కరెక్ట్గా తెలియాలి కదా అని చెప్పేసి నేను లైట్ కలర్ కొంచెం యాడ్ చేశానండి. సేమ్ కలర్ చేస్తే కనిపించదు కదా కరెక్ట్గా వీడియోలో. అందుకని చెప్పేసి కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండేలాగా లైనింగ్ క్లాత్ యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడైతే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి మనం కట్ చేసి తీసేయాలి సైడ్కి. పైన ఫినిషింగ్ వేసాము అండ్ తాళ్ళు కూడా యాడ్ చేసేసాము. షోల్డర్లో ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి. లైనింగ్ యాడ్ చేసిన టైంలో షోల్డర్కి వచ్చేసి తాళ్ళు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ అయిపోయింది. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కట్ చేసేసి ఇప్పుడు హుక్కుల పట్టీ యాడ్ చేసుకుందామండి. హుక్ పట్టీకి మనం క్లాత్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదనుకుంటే హుక్ పట్టీ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కూడా యాడ్ చేసి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్స్ 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. క్యూట్గా ఉంది కదా. ఎస్, ఇది వచ్చేసి బ్యాక్ ఫుల్ పైనుంచి కింద వరకు కూడా ఓపెన్ ఇస్తున్నానని చెప్పాను కదా, అందుకోసమని ఇవి సపరేట్ చేశాను. లేదంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ పార్ట్స్ తయారు చేసుకొని సైడ్స్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. బట్ అలా కాదు, చిన్న బేబీ కదా, పైనుంచి తల మీద నుంచి వేసి తీసి అనేటప్పటికీ బేబీకి కొంచెం కష్టం అవుతుంది, సఫర్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచించి కంఫర్ట్ ఉన్నది ఇంపార్టెంట్ కదా, చిన్న బేబీ కదా అని చెప్పేసి నేను బ్యాక్ ఫుల్గా ఓపెన్ పెట్టేశాను పైనుంచి కింద వరకు కూడాను. మనకు అవసరం లేదు అనుకుంటే అది మిడిల్ నుంచి యాడ్ చేసేయడమే. అది ఈజీగానే ఉంటుంది మీకు. ఎక్కడ కూడా బయటికి థ్రెడ్స్ ఏవి రాకుండా నీట్గా స్టిచ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి సైడ్ నడుంకి హిప్కి వచ్చేసి కట్టుకునే తాళ్ళండి. క్లాత్తో కాకుండా నేను తాడు మాదిరి వేసాను. క్యూట్ బేబీకి క్యూట్గా ఉండాలి కదా, అందంగా ఉండాలని చెప్పేసి నేను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లా ఇస్తున్నాను. కాపర్ థ్రెడ్ పెట్టేసి దానికి పైనుంచి ఫ్లవర్ లాగా స్టిచ్ చేశాను. సో ఇది వచ్చేసి హిప్ దగ్గర షో చేసుకోవటానికి యాడ్ చేయడానికి స్టిచ్ చేశానండి. దాన్ని ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సైడ్స్ వచ్చేసి మనం జాయింట్ చేసేటప్పుడే ఇది జాయింట్లో పెట్టేసి ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిడిల్లో పెట్టడం అవ్వదు, అలా పెట్టినా బాగుండదు, స్టిచ్చింగ్స్ ఊడిపోతాయి. సో మన స్టిచ్చింగ్ టైంలోనే దీన్ని మిడిల్లో బోత్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఎస్, వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇన్సైడ్ నుంచి పెట్టేసి పైనుంచి అక్కడ కొంచెం రఫ్ చేసామంటే సరిపోతుంది. నేను 2 స్టిచ్చింగ్స్ వేసుకున్నాను కనుక రఫ్ చేయలేదు. ఎస్, బోత్ సైడ్ కూడా హిప్ నాట్ వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసాము. చాలా బాగుంటుందండి కదా. బేబీస్కి నడుం దగ్గర తాళ్ళు కట్టేసామంటే ఆ ఫ్రిల్ ఫ్రాక్ అయితే ఇంకా పిచ్చిగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటారో, క్యూట్గా కదా. చిన్నగా నడుస్తూ ఉంటే స్టెప్స్ వేసే టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇది 1-2 ఇయర్స్ వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. థర్డ్ ఇయర్కి కూడా మీకు ఎక్స్టెన్షన్ చేసుకునే ఛాన్స్ నేను ఇందులో పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాడీ రెడీ అయిపోయింది కనుక ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చి బాటమ్ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ యాడ్ చేద్దామండి.
మనకు కావాల్సిన మెజర్మెంట్స్ లెంత్ కట్ చేసుకున్నాం కదా, విత్ అండ్ లెంత్, పొడుగు వెడల్పు 2 తీసుకున్నాము. ఇప్పుడు హిప్ దగ్గర వచ్చేసి నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి. క్లాత్ని మనం మెన్షన్ చేసుకోవాలండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు క్లాత్ వస్తుందో అక్కడ వరకు అది అలా అడ్జస్ట్ అయ్యేటట్లు మనం మార్క్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, నేను అన్నీ మార్క్ చేసి పెట్టాను కనుక అలా కరెక్ట్గా వచ్చింది. ఫ్రిల్కి అంత పెద్ద గ్యాప్ వచ్చిన దగ్గర సైడ్ నడుం దగ్గర అండి, అది జాయింట్స్ ఉంటాయి కదా ఆ ప్లేస్, అక్కడ అనేది ఆ గ్యాప్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసుకుందాం. స్కర్ట్ ప్లేస్లోకి లైనింగ్ క్లాత్ని కూడా యాడ్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ అనేది ప్యూర్ కాటన్ తీసుకోవాలి. బేబీ స్కిన్కి వచ్చేసి సిల్క్ అనేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకే ప్యూర్ కాటన్ ఇన్సైడ్ నుంచి వేస్తున్నాను. అండ్ కొంచెం బుట్టాగా కూడా ఉండాలి కదా బేబీ ఫ్రాక్ అంటే. ఎస్, కొంచెం పఫీగా ఉంటే బాగుంటుంది. దీనికి ఇంకా క్యాన్ క్లాత్ కూడా వేసుకోవచ్చు మనం, మీకు అవసరం అనుకుంటే. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం క్యాన్ క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రిల్ అయితే స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి కిందన డౌన్ సైడ్ గేర్ లూజ్ వైపు వచ్చేసి చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అది లుక్ కోసం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫ్రాక్ అంటేనే ఫ్రిల్స్ ఉండాలి, కుర్చీలు ఉండాలి. సో ఆ కుర్చీల ప్లేస్లో ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను. కుర్చీలు అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ బాడీ అనేది కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. కామన్గా ఈ బేబీస్కి అయితే ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. చిన్న కుట్టి బేబీ కదా, 1-2 ఇయర్స్ అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, అయినప్పటికీ కూడా మనం చిన్న షో ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు అలా ఒక రేఖలాగా పెట్టెల్లాగా స్టిచ్ చేసి దాని మీద వచ్చేసి ఒక షో బటన్ స్టిచ్ చేస్తున్నాను. షో బటన్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే అద్దరిపోయింది అనుకోండి, చాలా బాగుంది. ఇంతకంటే ఎక్స్ట్రా షో అనేది బేబీకి సెట్ అవ్వదు. 3rd ఇయర్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి అయినా సరే బేబీకి షో ఆఫ్ చేసుకోవచ్చు. బట్ 2 ఇయర్స్ వరకు మాత్రం బేబీకి వచ్చేసి ఎక్కువ చూసారో బ్యాక్ సైడ్ ఓపెన్ అని చెప్పానుగా, ఎక్కువ షో ఆఫ్ చేసామంటే బేబీకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసని, చిన్న పాప కదా అందుకు మరి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా చేయకూడదు. నేను ఇంతవరకు చేసి ఆగాను. హిప్ నాటి చూసారా, హిప్ తాళ్ళు సో క్యూట్ బా. ఓకే, పైనుంచి తాళ్ళు కూడా వేసుకున్నాం, షో బటన్ పెట్టేసుకున్నాం. ఫ్రాక్ ఎంత లుక్ వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. ఈ తాళ్ళు కూడా నేను కొంచెం థిక్గానే స్టిచ్ చేశానండి. మరీ సన్నంగా స్టిచ్ చేసామంటే ఓపెన్ చేసేటప్పుడు రాలేదనుకుంటే చిన్న పాప కదా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి కొంచెం లావుగానే స్టిచ్ చేశాను, స్లిమ్గా కాకుండా. మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, 1st and 2nd ఇయర్ బేబీ అనేటప్పటికీ. ఓకే, ఫ్రాక్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా బిగినర్స్ అందరూ కూడా చాలా ఫ్రీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వీడియో కూడా షూట్ చేసి పెట్టాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు, ఇందులో ఏం కష్టం లేదు. చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.